హాయ్ అండి. ఈరోజు క్యారీ ప్రిపరేషన్ ఏంటంటే చింతాకు పప్పు అనమాట. చింతాకు పప్పు చేస్తున్నా. అందులో వెల్లుల్లి, కొంచెం ఆనియన్ కొంచెం వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది. ఎక్కువ అంటే ఎక్కువ కాదు, కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4-5 వెల్లుల్లి అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. కారం పొడితోనే మేము చేసేది. పచ్చిమిరపకాయలతో కూడా చేస్తాను, అది కూడా ఒక వీడియో చేస్తానులేండి. ఈసారి చేసేటప్పుడు కంపల్సరీ పచ్చిమిరపకాయలతో కూడా మేము చింత చిగురు పప్పు చేస్తాము. ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయలు మగ్గ పెడుతున్నాను. ఇది వచ్చేసి ఎర్రగడ్డ కారము పప్పులోకి చాలా బాగుంటుందండి. మా సైడ్ అని మా హస్బెండ్ వాళ్ళ సైడ్ తింటారనమాట. అది పప్పులోకి ఆయనకి ఇష్టమని చేశాను. ఇది వచ్చేసి ఇంకా దొండకాయలు మగ్గిపోతే ఇంకా నెక్స్ట్ విజిల్ వచ్చేస్తే అది కూడా పప్పు అయిపోయింది. పప్పు అయిపోయింది. పోపు కూడా పెట్టేశాను. కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయ, కొంచెం అంతా బాగా దూరగా వేయించుకొని మంచిగా పోపు అంతా బాగా ఇదైపోయేలా చేయాలి. ఇంకా దీంట్లోకి వచ్చేసి వెల్లుల్లిపాయ కారం పట్టేసి వేసేస్తాం అన్నమాట. కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, కారం పొడి వేసి పట్టేసి లాస్ట్లో దొండకాయలంతా బాగా వేగిన తర్వాత వేసి కలిపేయడము. ఎర్రకారము, దోసల పిండి, టిఫిన్ అనమాట.